ఇరాన్ మీద దాడులు ఆపేసిండట ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. యుద్ధ ముగింపు పైన మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్టు వెల్లడి. ఇప్పుడు ఆ ట్రంప్కి కానీ అమెరికాకు కానీ ఇంకా అవకాశం ఛాన్స్ ఏం లేదు, ఇంక అంతకుమించి చేసేది కూడా ఏం లేదు. మొత్తం దేశాన్ని నాశనం చేస్తా, ఇంకేం చేస్తా. 9 కోట్ల అటు ఇటుగా జనాభా ఉన్న ఇరాన్ వాళ్ళు అద్భుతమైన శక్తి సామర్థ్యాలని, ఆయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశం. అది కూడా డ్రోన్ల తయారీలో చిన్న చిన్న డ్రోన్లతోనే పెద్ద పెద్ద అమెరికా విమానాలని, యుద్ధ విమానాలను కూల్చవతల పడేస్తున్నారు. సో వాళ్ళొక సేఫ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ దట్టు అమెరికా స్థావరాలు మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి. ఖతార్ కానీ, యుఏఈ కానీ, దుబాయ్ కానీ. సో ఇట్లాంటి కంట్రీస్ మీద ఇరాన్ ఒకవైపున అటాక్ చేస్తున్నది. అటు నష్టం అమెరికాకి తీవ్రంగా ఉన్నది, ఇటు అమెరికా ఈ యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నది కూడా చాలా పెద్ద ఎత్తున దేశానికి నష్టం జరుగుతున్నది. బేసిక్గా ఏ దేశమైనా ఇంత దీర్ఘకాలికమైన యుద్ధాలని యాక్సెప్ట్ చేయదు, ఏ ప్రజలు కూడా. ఎందుకంటే ఆ డబ్బులన్నీ యుద్ధానికి పెడుతుంటే వాళ్ళ ఆ దేశ ప్రజల సంక్షేమము, డెవలప్మెంటు ఏమైపోవాలా? అందుకే ట్రంప్ మీద వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా నువ్వు యుద్ధం ఆపవా అని. చివరికి ఆయన సొంత పార్టీలో ఉన్న వాళ్ళే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆయన ఈగో అడ్డం వస్తున్నది. మధ్యలో ఆపడం ఎట్లా? ఖతం చేయాలి కదా. సో ఏం చేసినా, ఎంత యుద్ధం చేసినా ఇరాన్ ఖతం చేయడం, ఇంకోటి చేయడం అన్నది అది ఇంపాసిబుల్. అది ఇప్పుడు మీరు చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ని ఏమైనా చేయగలుగుతున్నదా? రష్యా కొంతవరకు డ్యామేజ్ చేయగలుగుతున్నదేమో, బట్ ఆ దేశాన్ని లేకుండా చేయగలిగిందా? దానివల్ల రష్యా నష్టపోయింది, ఉక్రెయిన్ నష్టపోయింది. అయినా చిన్న దేశం ఇంకా పోరాడుతూనే ఉన్నది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనే దిశగా మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇరాన్ పైన దాడులు నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పశ్చిమాసియాలోని మిత్రపక్షాలకు అవగాహనకు వచ్చాయని, ఈ నేపథ్యంలో దాడులు ఆపాలని తమ బలగాలను ఆదేశించాలని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. మిత్ర దేశాల విజ్ఞప్తి మేరకు ప్రపంచ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. యుద్ధం శాశ్వత ముగింపు కోసం కుదరబోయే ఒప్పందంలో హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం, ఇరాన్ అణుబెదిరింపులకు తెరపడడం వంటి అంశాలు భాగంగా ఉంటాయని పేర్కొన్నారట. ఒప్పందం ఖరారు కాకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ను పూర్తిగా తెరవడం, పశ్చిమాసియా అంతటా దాడులు ఆపడం వంటి డిమాండ్లను చర్చల్లో వాషింగ్టన్ బలంగా వినిపించొచ్చని ప్రాంతీయ అధికారి ఒకరు తెలిపారు. బదులుగా ఇరాన్ పైన తమ నౌకాదళ దిగ్బంధాన్ని ఉపసంహరించుకోవడం, చమురు ఎగుమతులకు దాన్ని అనుమతించడం వంటి హామీలను అమెరికా ఇవ్వొచ్చని పేర్కొన్నారు. అయితే తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ స్పందిస్తూ, హార్ముజ్లో పరిస్థితులు యుద్ధం ముందు నాటి తరహాలో ఎప్పటికీ ఉండబో. ఈ జలసంధికి సంబంధించి ఒమన్తో తాము జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగుతోంది. గాజాలోని వేరువేరు ప్రాంతాల్లో ఇజ్రాయిలీ బలగాలు శనివారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 17 మంది చనిపోయారట. సో ఇట్లా మొత్తానికి కాల్పులు, యుద్ధం ఇది ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నిలిపేశామని ట్రంప్ ప్రకటించిండు.